నమస్తే. మన గాంధీగిరి వార్తలకు స్వాగతం. రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్. ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ. వార్తల్లోని ముఖ్యాంశాలు. చేపలకు భలే గిరాకీ. రామగుండం నగరపాలకంలో రెవెన్యూ మేళ. బాణసంచాలు పేల్చిన వివేక్ అభిమానులు. ప్రెస్ క్లబ్ ఆడిటోరియంలో TUCI మహాసభ. వివరాలు. ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవాఖానా. కోల్బెల్ కు కంటిపాప. అన్ని వర్గాలకు వెలుగు కిరణం. డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దవాఖానా. ఏప్రిల్ 15 నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం. కంటి పొరకు ఆపరేషన్ 5,000 రూపాయలకే చేయబడును. లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవాఖానా. లక్ష్మీనగర్, గోదావరికని. ఫోన్ నంబర్ 8074911632. 100 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ఈరోజు రామగుండం నగరపాలక సంస్థ కార్యాలయంలో రెవెన్యూ మేళాను నిర్వహించారు. తమ నివాసం వాణిజ్య కేటగిరీలోకి చేర్చినందున పన్నులు ఎక్కువగా వస్తున్నదని, కొందరు ఆస్తి పన్నుకు సంబంధించిన కొలతలు సవరించి పన్ను తగ్గించాలని, పేర్లలో అక్షర దోషాలు సరిచేయాలని మరికొందరు ఈ మేళాలో దరఖాస్తులు సమర్పించారు. ఈ మేళాలో స్వీకరించిన దరఖాస్తులను అదనపు కలెక్టర్, స్థానిక సంస్థల కమిషనర్ అరుణశ్రీ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని నగరపాలక సంస్థ రెవెన్యూ ఇన్స్పెక్టర్ శంకర్రావు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ అకౌంటెంట్లు రాజ్ కుమార్, రవితేజ, వార్డు అధికారులు, వార్డు అసిస్టెంట్లు తదితరులు ఉన్నారు. గవర్నమెంట్ నిర్ణయించిన 100 రోజుల ప్రణాళిక ప్రోగ్రాం ద్వారా మన రామగుండం కమిషనర్, అడిషనల్ కలెక్టర్ గారు మరియు FSC కమిషనర్ గారి ఆదేశాల అనుసారంగా రామగుండం కార్పొరేషన్లో రెవెన్యూ మేళా నిర్వహించడం జరుగుతుంది. రెవెన్యూ మేళాలో ప్రజలకు ఎలాంటి ప్రాపర్టీకి సంబంధించిన విషయాలు, ప్రాపర్టీ ట్యాక్స్ల ఇంటి పన్ను ఎక్కువ వచ్చినా, దాంట్లో ఏదైనా షాప్ ఉండి షాప్ లేక వచ్చిన స్పెల్లింగ్ మిస్టేక్ ఉన్నా, ఏ ప్రాబ్లం ఉన్నా ఈరోజు దరఖాస్తులు తీసుకొని వాటిని మళ్ళీ మేడం దగ్గర ఉంచి వాటిని పరిష్కరించడం కోసము గవర్నమెంట్ నిర్ణయించిన ప్రకారంగా చేయడం జరుగుతుంది. కనుక అందరూ ఎవరైనా కానీ ఏ ప్రాబ్లం ఉన్నా కానీ ఈరోజు 5 గంటల వరకు తప్పనిసరిగా ఈ మేళలో మీరు అప్లికేషన్ దరఖాస్తు చేసుకుంటే దాన్ని పరిష్కరించడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. చెన్నూరు ఎమ్మెల్యే డాక్టర్ వివేక్ వెంకటస్వామికి మంత్రి పదవి రావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ గోదావరికని గాంధీ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సంబరాలు నిర్వహించారు. బాణసంచాలను కాల్చి స్వీట్లను పార్టీ సీనియర్ నాయకులు మల్లికార్జున్, విజయ్ తదితరులు వివేక్ అభిమానులు పంపిణీ చేశారు. బడుగు బలహీన వర్గాల కోసం పనిచేసిన కాక కుటుంబం నుండి వివేక్ వెంకటస్వామికి మంత్రి పదవి రావడం చాలా సంతోషంగా ఉందని, వివేక్ వెంకటస్వామి సేవలను గుర్తించి మంత్రి పదవి ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులకు మల్లికార్జున్ ధన్యవాదాలు తెలిపారు. శుభప్రదమైన రోజు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కోసం, కాంగ్రెస్ పార్టీ కుటుంబానికి సంబంధించిన వెంకటస్వామి గారి తనయుడు, మాజీ ఎంపీ, అదేవిధంగా ఈరోజు చెన్నూరు శాసనసభ్యులైనటువంటి
శ్రీ వివేక్ వెంకటస్వామి గారికి, రాష్ట్ర మంత్రివర్గంలో తోడు కల్పించిన ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారికి, అదేవిధంగా సోనియా గాంధీ గారికి, అపోజిషన్ లీడర్ రాహుల్ గాంధీ గారికి, అదేవిధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారికి, అదేవిధంగా ఈయన మంత్రి కావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా రామగుండం పారిశ్రామిక ప్రాంతం నుంచి కాంగ్రెస్ పార్టీ పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం వివేక్ గారు చేసిన కృషిని ఈ ప్రాంత ప్రజలు ఎన్నడూ మర్చిపోరు. ఎందుకోసమంటే ఆయన గతంలో కూడా కేంద్ర మంత్రి పదవిని త్యజించి తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడినటువంటి వ్యక్తి వివేక్ వెంకటస్వామి గారు. అంతేకాకుండా ఏనాడు కూడా ఎటువంటి అవినీతి మచ్చ లేని నిఖార్సైన నాయకుడు వివేక్ గారు. వివేక్ గారి గురించి ఈ ప్రాంతంలో అభివృద్ధి కోసం అని చెప్పి ఆయన పడిన తపన మరింత ఈ ప్రాంత అభివృద్ధికి, ప్రత్యేకించి పెద్దపల్లి పార్లమెంటు లో అభివృద్ధి కార్యక్రమాలకు, పేద ప్రజల బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతిగా ఉన్నటువంటి వివేక్ వెంకటస్వామి గారికి రాష్ట్ర మంత్రివర్గంలో చోటు కల్పించిన ప్రతి ఒక్కరికి కూడా మరొక్కసారి ఈ ప్రాంత కాంగ్రెస్ పార్టీ పక్షాన, ప్రజల పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము. వివేక్ గారికి మంత్రి పదవి ఈనాడు కాదు, ఎప్పుడో రావాల్సింది. కానీ ఆలస్యంగా అయినా ఈరోజు ఆయన మంత్రి పదవి చేపట్టడం ఈ ప్రాంత ప్రజలందరూ కూడా గర్వించదగ్గ విషయం అని చెప్పని తెలియజేస్తా ఉన్నాం. మృగశిర కార్తీ సందర్భంగా ఈరోజు ఆయుర్వేద డాక్టర్ పరశురాములు ఆధ్వర్యంలో చేపల మందు పంపిణీ కార్యక్రమం జరిగింది. సర్వరోగ నివారణగా పనిచేస్తున్న చేపల మందును వేసుకోవడానికి ప్రజలు గుమిగూడారు. మృగశిర కార్తీక సందర్భంగా ఈరోజు ఆయుర్వేద డాక్టర్ పరశురాముల ఆధ్వర్యంలో చేపల మందు పంపిణీ చేశారు. గోదావరికన్ మెయిన్ చౌరస్తాలో ఉదయం 6 గంటలకే ఆయుర్వేద డాక్టర్ పరశురాములు వారసుడు కుమార్ చేపల మందు వేస్తూ మృగశిర కార్తీ రోజున చేపల మందు వేసుకోవడం మూలంగా కలిగే ప్రయోజనాలను వివరించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు కుమార్ మాట్లాడుతూ గత 40 సంవత్సరాలుగా గోదావరికన్ పారిశ్రామిక ప్రాంతంలో మృగశిర కార్తీ రోజున చేపల మందు వేయడం జరుగుతున్నదని తెలిపారు. సర్వరోగ నివారణకు ఉపయోగపడే చేప మందును 101 వన మూలికలతో తయారు చేయడం జరిగిందని, చేపల మందు వేసుకోవడం మూలంగా దీర్ఘకాలికంగా ఉన్న దమ్ము, ఉబ్బసం, దగ్గు, కీళ్ళ నొప్పులు, గ్యాస్ ట్రబుల్, జీర్ణ సంబంధిత సమస్యలు పోతాయన్నారు. సంవత్సరానికి ఒకరోజు మృగశిర కార్తీ రోజున మాత్రమే చేప మందు వేయడం జరుగుతుందని అన్నారు. కార్తీ 7:30కు 8:30కు అయిపోతుంది. ఆ దాఖలు వస్తాయి. వెళ్ళిపోతే ఉండదు. మన దేశం సంస్కృతి ప్రకారం మన యొక్క జీవన విధానంలో ఆయుర్వేదం ముడిపడి ఉన్నది. ఈరోజు మృగశిర రోజున ఈ ఆయుర్వేద మందుతో చేపపిల్లతో కలిపి వేయడం వల్ల అస్తమా కానీ, ఉబ్బసం కానీ మరియు మిగతా శారీరక సంబంధమైన ఏవైనా ఇబ్బందులుంటే కొంచెం తొలగిపోయే అవకాశం ఉంటుంది. ఇది నేను దగ్గర 5-8 సంవత్సరాల వయసు నుండి కూడా నేను మా ఊర్లో వాడేవాడిని. గోదావరికన్కి వచ్చినాక కూడా వీళ్ళు పెడితే ఇక్కడ నుండి కూడా వేసుకుంటున్నాను. దీనివల్ల ఎలాంటి అపాయము లేదు, ఎలాంటి అనారోగ్యం కాదు. కాబట్టి దీన్ని తప్పనిసరిగా అందరూ వాడితే చాలా సంతోషము. మృగశిర సందర్భంగా ప్రకృతి ప్రసాదించిన ఈ మందును మనందరం కూడా వాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. పేరు స్వాతి అండి. మృగశిర రోజు ప్రతి ఇయర్ ఈ చేప మందు వేసుకోవడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా. కానీ ఇంగ్లీష్ మందుల వల్ల ఎలాంటి రిజల్ట్ రాకపోవడం వల్ల నేను ప్రతి ఇయర్ ఈ మృగశిర చేప మందు అనేది వేసుకోవడం జరిగింది. పోయిన ఇయర్ వేసుకున్న రిజల్ట్ చాలా బాగుంది. ఈ సంవత్సరం కూడా నేను వేసుకోవడానికి ఇక్కడికి రావడం జరిగింది. కాబట్టి చాలా మంచిదని చెప్పేసి భావించి నేను వేసుకోవడం జరుగుతుంది.
గ్రామంలో ఆధ్వర్యంలో చేప మందు మన గోదావరి కంటే చౌరస్తలో వేయబడుతుంది. కాబట్టి ప్రతి 40 సంవత్సరాల నుండి మేము కంటిన్యూ చేస్తున్నాము. ఇది ఎప్పటికీ కంటిన్యూగా వేయాలి. ఈ చేప మందు వల్ల జరిగే ప్రయోగాలు దగ్గు, దమ్ము, ఆయాసం, ఉబ్బసం, జ్వరము, కీళ్ళ నొప్పులు, వాతం, జీర్ణశక్తి అన్నిటికీ సర్వరోగాలకు నివారణగా జరుగుతుంది. 101 మూలికలతో తయారు చేసిన మందు ఇది. ఈ చేప మందు వేసుకుంటే మన సర్వరోగాలు మాయమైపోతాయని నమ్మకం మీద, దేవుని మీద నమ్మకం మీద వేసుకుంటే చాలామంది మా దగ్గరికి వచ్చి చేప మందు ఉపయోగించుకుంటారని డాక్టర్ పరశురాములు గారు ఈ మందు గత 40 సంవత్సరాలు కార్మిక రాజ్యం కోసం పోరాడదామని, కార్మిక ఉద్యమాలను మరింతగా బలోపేతం చేద్దామని టీయూసీఐ పెద్దపల్లి జిల్లా మహాసభలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె సూర్యం పిలుపునిచ్చారు. గోదావరికని ప్రెస్ క్లబ్ కామ్రేడ్ యు రాములు స్మారక ప్రాంగణంలో ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా టీయూసీఐ పెద్దపల్లి జిల్లా మహాసభ జరిగింది. మహాసభ ప్రారంభం కంటే ముందు పోచమ్మగుడి వద్ద నుండి ప్రెస్ క్లబ్ వరకు కార్మిక ప్రదర్శన కొనసాగింది. అనంతరం టీయూసీఐ రాష్ట్ర కమిటీ సభ్యుడు తోకల రమేష్ మహాసభ జెండాను ఆవిష్కరించారు. ఈ మహాసభలో ముఖ్య వక్తలుగా పాల్గొన్న టీయూసీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె సూర్యం పాల్గొని మాట్లాడుతూ దేశంలో 43 కోట్ల మంది కార్మిక వర్గాన్ని కట్టు బానిసలుగా చేసేందుకు మోడీ ప్రభుత్వం కుటిల ప్రయత్నాలు కొనసాగిస్తున్నదని, అందులో భాగంగా కార్మిక చట్టాలను మార్చిందని, పోరాడి సాధించుకున్న కార్మిక హక్కులపై సైతం దాడిని కొనసాగిస్తున్నదన్నారు. ఈ మహాసభకు ప్రారంభ ఉపన్యాసం ఇచ్చిన సిపిఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంద రాష్ట్ర నాయకుడు నంది రామయ్య మాట్లాడారు. ఈ మహాసభలో నాయకులు జూపాక శ్రీనివాస్, గుజ్జుల సత్యనారాయణ రెడ్డి, జాడి దేవరాజ్, గుమ్మడి వెంకన్న, పెండ్యాల రమేష్, గొల్లపల్లి చంద్రయ్య, ఆడెప్ శంకర్, గూడూరి వైకుంఠం, మార్తారాములు, పుల్లూరి నాగభూషణం, తూళ్ళ శంకర్ తదితరులు ఉన్నారు. ఇవాళ దేశంలో పరిస్థితి కనుక చూసినట్లయితే నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 11 సంవత్సరాల కాలంలో ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా మూసివేయడం జరిగింది. ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా అప్పనంగా అమ్మివేయడం జరుగుతూ ఉంది. కోట్లాది మంది కార్మికులను రోడ్డు పాలు చేసినటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. మరోవైపు ఇవాళ మోడీ సర్కారుకు పూర్తిగా ఇవాళ అనుకూలంగా మారినటువంటి కార్పొరేట్లు, ఆదాని, అంబానీలకే వాళ్ళకి మొత్తం దేశ సంపద అంతా కట్టబెడుతున్నాడు మోడీ. మరి ఇవాళ ప్రధానమంత్రిగా ప్రజల సంక్షేమాన్ని మరిచి, ఇవాళ ప్రజల కార్మికుల సంక్షేమాన్ని మరిచి, ఇవాళ ఆదాని, అంబానీలకు పెద్దపీట వేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది. మరి ఇవాళ కార్మిక వర్గం ఇవాళ సంఘటిత, అసంఘటిత రంగ కార్మికులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఉపాధి లేక, రెగ్యులరైజ్ చేయలేక, ఇవాళ కనీస వేతనాల జీవనం కూడా అమలు చేయలేనటువంటి దుర్భర పరిస్థితిలో ఇవాళ దేశం ఉంది. మరోవైపు దేశం బాగా ముందుకు పోతున్నది, దేశం వెలిగిపోతున్నది, జపాన్ కంటే ముందు వరుసలో ఉన్నది అని చెప్తున్నటువంటి ఈ పరిస్థితిలో మరి వాళ్ళ ఇక్కడ ఆకలి, దారిద్ర్యం ఎందుకున్నది? ఈ ఆకలి, దారిద్ర్యము, పోషక విలువ లేనటువంటి ఇవాళ పేదలు ఇవాళ కటిక దారిద్ర్యంలోకి ఎందుకు రోజు రోజుకు నెట్టివేయబడుతున్నారో ఏ ప్రభుత్వాలకు తెలియట్లేదు. నేడు దేశంలో మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక వర్గం పైన దాడి, అదేవిధంగా రాష్ట్రంలో 17 నెలలు అయినప్పటికీ అధికారంలోకి వచ్చి రేవంత్ రెడ్డి ప్రభుత్వం 72 జీవోలను విడుదల చేయకుండా, గెజెట్ చేయకుండా తొక్కిపెట్టినటువంటి పరిస్థితి కూడా ఈ నేపథ్యంలోనే పెద్దపల్లి జిల్లా మహాసభ జరగబోతా ఉన్నది. ఈ మహాసభలో కార్మిక వర్గం ఎదుర్కొంటున్నటువంటి సవాళ్లు, కార్మిక వర్గంపై దాడిని చర్చించి భవిష్యత్తు పోరాట కర్తవ్యాలను ఈ మహాసభ రూపొందించుకోబోతున్నది. భవిష్యత్తులో కార్మిక వ్యవస్థ స్థాపనకై కార్మిక వర్గ పోరాటాలను ఇచ్చాల్సినటువంటి అవసరం నేపథ్యంలోనే ఈ మహాసభ జరుపుకుంటూ ఉన్నది. ఇప్పటికైనా మోడీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేకంగా ఉన్నటువంటి లేబర్ కోడ్లను రద్దు చేయాలని, అదేవిధంగా రాష్ట్రంలో గెజెట్ చేయకుండా ఉన్నటువంటి 5 షెడ్యూల్లో ఉన్నటువంటి 72 జీవోలను వెంటనే తక్షణమే విడుదల చేసి కార్మిక వర్గానికి వేతనాలు పెంచే విధంగా, హక్కులు కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని ఈ టీసీఐ పెద్దపల్లి జిల్లా మహాసభ ప్రభుత్వాలను డిమాండ్ చేస్తూ ఉన్నది. గోదావరికన్లను సింగరేణి ఆర్జీవన్ కమ్యూనిటీ హాల్లో రామగుండం లయన్స్ క్లబ్ అధ్యక్షుడు పి మల్లికార్జున ఆధ్వర్యంలో ఉచిత మెగా హెల్త్ క్యాంపు జరిగింది. కరీంనగర్లోని ఓ హాస్పిటల్ గుండె సంబంధిత డాక్టర్ కిరణ్ సహకారంతో రోగులకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించారు. మందులను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ ఉచిత వైద్య శిబిరాన్ని సింగరేణి జనరల్ మేనేజర్ డి లలిత్ కుమార్, ఐఎంఏ ప్రెసిడెంట్ డాక్టర్ క్యాస శ్రీనివాస్, లయన్స్ క్లబ్ అధ్యక్షుడు మల్లికార్జున్ ప్రారంభించారు. లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండం పారిశ్రామిక ప్రాంత ప్రజలకు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నదని, లయన్స్ క్లబ్ అందిస్తున్న సేవలను పారిశ్రామిక ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిఎం లలిత్ కుమార్ పిలుపునిచ్చారు.
ప్రజెంట్ డేస్లో మెయిన్గా ప్రాబ్లం వచ్చేది హార్ట్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తున్నాయి బికాస్ ఆఫ్ అవర్ హ్యాబిచువల్ థింకింగ్ తోటి, అంటే హ్యాపీజర్ లైఫ్, బిజీ లైఫ్, తర్వాత ఇవన్నిటితోటి అందరికీ తెలిసిందే. ఈ మధ్య ఇవాళ చూస్తే ఇంకా పొద్దున 62 years ఉన్న మాగంటి గారు కూడా చనిపోయారు హార్ట్ తోటి. అంటే ఇవన్నీ కంటే చెప్పేది ఏంటంటే అందరూ జాగ్రత్త తీసుకోవాలి. మెయిన్గా మనకి ఎక్కువ ప్రాబ్లమ్స్ వచ్చేది ఏంటంటే టెన్షన్స్, ఒబేసిటీ, ఇవన్నిటికీ ఇలాంటి ప్రైమరీ చెకప్ చేయించుకుంటుంటే ఎవ్రీ 40 years తర్వాత ఎవ్రీ 1 year హార్ట్ చెకప్ కంప్లీట్ చెకప్ చేయించుకుంటే కనుక లాంగ్ లైఫ్ ఉంటుంది. లాంగ్ లైఫ్ అనే కాదు, మనకేంటంటే కంఫర్టబుల్ లైఫ్ కావాలి. లాంగ్ లైఫ్ 100 సంవత్సరాలు బతకాలని ఎవరు కోరుకోరు. ఉన్నంతకాలము మనం మంచిగా, అంటే మన పని మనం చేసుకున్నట్టు ఉండాలనుకుంటే కనుక, ట్రిపుల్డ్ కాకుండా ఉండాలనుకుంటే కనుక రెగ్యులర్గా చెకప్ చేయించుకుంటూ ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోవడమే ఈరోజు గొప్పతనం. మనం ఎంతో కష్టపడి మన 60 సంవత్సరాల వరకు కూడా మనం ఎక్కువ కష్టపడుతూనే ఉన్నాం. ప్రతి ఒక్కరు కూడా కష్టపడ్డా కానీ దాని యొక్క ఫలితం అనేది 60 నుంచి 70-75 లోపలనే మనకి సార్థకత వస్తుంది. ఆ టైంలో మనం ట్రిపుల్డ్ అయ్యి హార్ట్ ప్రాబ్లమ్ తోటి ఎక్కువలేక ఏం చేయలేక ఇబ్బంది పడతాం. మన బాధ్యతలు దాదాపు మన బాధ్యతలు 60 సంవత్సరాల లోపల తీర్చాయి. 60 సంవత్సరాల తర్వాత మనం ట్రిపుల్డ్ అయితే ఇంకొకరికి బాధగా ఉంటుంది. ఇంకా దయచేసి అందరూ కూడా దీనికి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అటెండ్ అవ్వకుంటూ అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు గోదావరి ఖన్లో కమ్యూనిటీ హాల్లో లయన్స్ క్లబ్ గోదావరి లయన్స్ క్లబ్ రామగుండం వారి యొక్క ఆధ్వర్యంలో డాక్టర్ కిరణ్ గారు సన్ రైజ్ హాస్పిటల్స్ కరీంనగర్ వారి యొక్క సహకారంతో ఉచిత హార్ట్ చెకప్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి లయన్స్ క్లబ్ ఆర్గనైజర్స్ని అభినందిస్తున్నాను. డాక్టర్ కిరణ్ గారిని, మిగిలిన డాక్టర్లు ఎవరైతే పాల్పంచుకున్నారో వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. దీన్ని ఉపయోగించుకొని ఆరోగ్యకరమైన జీవితం నడపడంలో పేదవారికి ఇది ముఖ్యంగా సహాయపడగలని ఆశిస్తున్నాను. దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. సో ఈ మధ్యకాలంలో గుండె జబ్బులు వయసుతో సంబంధం లేకుండా వస్తున్నాయి. సో దానికి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. దానికంటే ముందు మనకేమైనా ప్రాబ్లం ఉందా ముందే చూసుకోవాలి. దాన్ని స్క్రీనింగ్ ప్రోగ్రామ్ అంటారు. ఈసీజీ కానీ, ఇప్పుడు ఏకో కానీ, బీపీ కానీ చెక్ చేసుకుంటూ ఉండాలి. ఆ ఉద్దేశంతో గోదావరి అని ప్రజలకు స్క్రీనింగ్ చేద్దామని ఈరోజు క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలి. మృగశిర కార్తీ ఈ రోజు నుండి మొదలు కావడంతో ప్రజలు చేపల కూర తినడానికి ఇష్టపడుతూ చేపల మార్కెట్కు పరుగులు తీశారు. మృగశిర కార్తీ రోజున చేపల కూర తినాలన్న అనవైతిగా తరతరాలుగా వస్తున్న నేపథ్యంలో ఈరోజు మృగశిర కార్తీ ప్రవేశంతో ప్రజలు చేపల కోసం మార్కెట్కు తరలి వెళ్లారు. దీంతో చేపల మార్కెట్ వద్ద ప్రజలు భారీగా గుమిగూడి చేపలను కొనుగోలు చేశారు. మృగశిర కార్తీ కావడంతో ప్రజలు ఎక్కువ శాతం చేపలను కొనుగోలు చేయడానికి రావడంతో చేపల వ్యాపారులు కూడా మొన్నటి వరకు కిలో 160 రూపాయల వరకు అమ్మిన రవులు చేపలను ఈరోజు 200 రూపాయల కిలో రేటుకు పెంచారు. చేపల వ్యాపారులు కొనుగోలుదారుల కోసం రవ్వులు, జల్లలు, కొరమట్టలు, బెమ్మలు, ఇంగ్లికాలు మొదలైన రకాల చేపలను మార్కెట్లో అమ్మడానికి సిద్ధంగా ఉంచారు. మృగశిర కార్తీ రోజున చేపలు తినడం మూలంగా శరీరంలో మార్పులు జరుగుతాయని, ఉబ్బసం, అస్తమా నుండి కొంత ఉపశయం పొందవచ్చునని మనం వెనుకపట్టి తరం చెబుతున్న మాటలు. ఇప్పుడు వాటిని మనం పాటిస్తూ వస్తూ ఉన్నాం. మృగశిర కార్తీ రోజున గిరాకీలు బాగానే ఉన్నాయని, ఆదివారం కావడంతో గిరాకీ మరింత బాగుందని చేపల వ్యాపారులు అంటూ ఉన్నారు. ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం. నమస్కారం.